పూర్తి వివరాలు చెప్పనక్కర్లేదు. ఒక్క మాటలో విశాలాక్షి అమ్మవారి మీద ప్రమాణం చేస్తూ, నేను కన్న తొలి బిడ్డ నా పెద్ద కూతురు ఈ గాయత్రి పాప. చాలా ఇంకేమైనా కావాలా? నీ మనవరాలికి పెళ్ళే కాలేదు, గాయత్రిని కన్నబిడ్డ అని చెప్పలేదు. ఇక మిగతా మాటలు అనవసరం చిట్టి. ఇంకా ఏం చూస్తున్నారత్తయ్య? పదండి పదండి. బామ్మగారు, మీరు మా వదనలోనే మీ త్రినేత్రిని చూసుకోవాలి. అంతకు మించి వేరే దారి లేదు. ఈ పూటకు నన్ను వదిలేయండి బాబు, దిక్కు తోచట్లేదు నాకు. మొత్తానికి గండం గడిచింది. అది సరే పిన్ని, కోమాలో ఉన్న నన్ను ఇక్కడి నుండి ఎవరు తీసుకెళ్ళినట్టు? ఎక్కడ పెట్టినట్టు? అవును, కనిపించలేదు. కాస్త నువ్వైనా ఓపిక చేసుకుని వెతికి పెడతావా? ఇలా అన్నందుకు మిమ్మల్ని నేనేమనను, కానీ ఇంట్లో మా అక్కని పెట్టుకుని మళ్ళీ నేను మా అక్క కోసమే వెతుకుతున్నాను అంటే నన్ను పిచ్చిదాన్లా చూస్తారు.
తమాషా చేయాలి కానీ ఇలా కోపం వచ్చేలాగా చేయకూడదు. ముసల్దాన్లో ఈయన కూడా మతిపోయినట్టుంది. దీనికి లేనిపోని డౌట్లు రాకూడదని ఆ మాట అన్నాను. ఇంకా గది గురించి ఆలోచించదు. ఈలోపే నేను బాడీ ఎక్కడుందో ఎవరు తీసుకెళ్లారో కనిపెట్టాలి. ఆ నెక్లెస్ నీ బ్యాగ్ లో పెట్టుకుని వెళ్ళు. సరే. హ్మ్. మమ్మీ, అయినా నైనీ కూతురికి హాని తలపెడితే తను గ్రహించలేదు కదా. అందుకే కదరా వైకుంఠాన్ని ఇరికించింది. అమ్మో, ఎన్ని చావు తెలివితేటలున్నాయి మమ్మీ నీకు. ఇక్కడ 2 రకాలుగా మనకు బెనిఫిట్ ఉంది. ఆ పాలు గాయత్రి తాగితే మీ పెద్దమ్మ కథ ముగిసిపోతుంది. పొరపాటున అది చేతులు మారితే అందులో విషం కలిసిందని నైనైతే మాత్రం గుర్తుపడుతుంది. హ్మ్, అప్పుడు మనకు ప్రాబ్లం కదా. కాదు, ఎందుకంటే తను త్రినేత్రి కాదు త్రినయని అని మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓ, అర్థమైంది మమ్మీ. బొమ్మ పడ్డా బొరుసు పడ్డా మిగిలేది మనమే.